अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं सुर्खियों से। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि रियासती हुकूमत कोल्हापुर की हिमायत करेगी। पालमूर ज़िला कलवा कुंटाला ख़ानदान पर तनक़ीद। तुलबा में खुद इत्तेमादी और अपने दिफा के लिए SP ज़िला ने लड़कियों के रिहायशी स्कूल और कॉलेज में ऑपरेशन ज्वाला का इफ्तिताह अंजाम दिया। ज़िला निर्मल में रियासती सतह के जूनियर बैडमिंटन मुकाबलों का रुकन पार्लियामेंट और रुकन असम्बली ने इफ्तिताह अंजाम दिया। आदिलाबाद में पिछले 3 सालों से नित्या अन्नदानम है जारी। गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है तारीफ़ें। और अब ख़बरें तफसील से। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि पालमूर ज़िला कलवा कुंटाला ख़ानदान का एक छोटा सा नज़ारा है। इन्होंने कहा कि अगर करीमनगर के लोग इन्हें शिकस्त देने के लिए तैयार हैं तो KCR पालमूर हिजरत कर गए, फिर पालमूर के बच्चों ने इन्हें कबूल कर लिया, KCR को पार्लियामेंट भेजा। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सवाल किया कि अगर KCR को पस मंज़र में रखा जाए तो KCR ने ज़िले के लिए क्या किया। KCR जो 10 साल तक चीफ मिनिस्टर रहे, इन्होंने पालमूर ज़िले के लिए कुछ अच्छा क्यों नहीं किया। KCR ने वो क्यों नहीं किया जो इन्होंने कहा था कि वो वाल्मीकि को ST फहरिस्त में शामिल करेंगे। గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి। అది మనబడి మన పిల్లల కోసం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఒక అద్భుతమైన విద్యా కల్పవృక్షమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెలియజేస్తూ మరి కొద్దిసేపట్లోనే వేదికపైకి వెంచేస్తారు కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి. నేను పార్లమెంటు సభ్యునైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని, కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने नागार्जुन सागर का दौरा किया। दौरे के हिस्से के तौर पर इन्होंने नागार्जुन सागर हाइड्रो पावर प्लांट का दौरा किया। भट्टी ने कहा कि कांग्रेस ने सब्ज़ इनकलाब के लिए बहुत सी मनसूबाबंदी बनाई है। इन्होंने कहा कि तेलंगाना फसलों की मसनूआत को दुनिया को बरामद करने में तरक्की कर चुका है। माजी में रिवर्स पंपिंग के ज़रिए बिजली की पैदावार की जाती रही। भट्टी विक्रमार्का ने कहा कि एक साल में 2000 मेगावाट बिजली की बहुत ज़्यादा मांग है और बग़ैर किसी रुकावट के मुसलसल बिजली फराहम की जा रही है।
తీరాదు చేతులు దగ్గర పోయి ఈ ఆధునిక దేవాలయాలు నిజంగా ఈరోజు భారతదేశాన్ని పెద్ద ఎత్తున రక్షించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేసే స్థాయికి, ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు ఎదిగారు. ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్, హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి నిజంగా మరి 1978 ఆ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్, రివర్సబుల్ పంపింగ్ పవర్ ప్రాజెక్ట్ నిజం చాలా గొప్ప టెక్నాలజీతో ఇది రాష్ట్రానికి పవర్ని అందించేటువంటి కార్యక్రమం అభినందించదగినటువంటి విషయం. ఈరోజు చాలా మంది కొత్తగా పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ అని నూతనంగా వచ్చిన టెక్నాలజీ అని చాలా ప్రచారం చేస్తూ ఉన్నాం. అటువంటిది 70s లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇటువంటి ప్రాజెక్ట్ పైన రివర్స్ పంపింగ్ తో ఎనర్జీని, విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని హిటాచి లాంటి కంపెనీలకు సంబంధించి యంత్రాలను ఇక్కడ తెప్పించి, ఆ రోజుల్లోని జపాన్ లాంటి దేశాల నుంచి తెప్పించి. ज़िला एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने कहा कि अपने तहफ़्फ़ुज़ को अवलीन तरजीह बनाने के मकसद से ज़िला पुलिस के ज़ेर एहतमाम ज़िले के तमाम स्कूलों की तलबात के लिए ऑपरेशन ज्वाला के नाम से कराटे की तरबियती क्लासेस शुरू की जा रही है। ऑपरेशन ज्वाला तलबात को अपने दिफा में कलीदी किरदार अदा करेगा। तलबात में ख़ुद एतमादी को बढ़ाने के लिए आदिलाबाद पुलिस के ज़ेर एहतमाम ज़िले में पहली बार एक नया प्रोग्राम ऑपरेशन ज्वाला शुरू किया गया। जुमा के रोज़ ज़िले में पहली बार मुकामी महात्मा ज्योति बापुले रेसिडेंशियल गर्ल्स कॉलेज एंड स्कूल में तलबात के लिए ऑपरेशन ज्वाला के नाम से तरबियती क्लासेस का आगाज़ किया गया। इस मौके पर ज़िला एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने कहा कि ज़िला भर में पुलिस और मुतअद्दिद सरकारी और प्राइवेट कराटे असातिज़ा के ताउन से कराटे की तरबियत की क्लासेस लगाई जाएगी। हर शाम तलबात के लिए 1 घंटे की खुसूसी तरबियती क्लासेस दी जाएगी। इन्होंने ज़िला महकूमा तालीम की टीम को इनके ताउन पर खुसूसी मुबारकबाद दी। इन्होंने कहा कि ऑपरेशन ज्वाला के ज़रिए ज़िला पुलिस इंतज़ामिया ने छोटी उम्र से ही तलबा में ख़ुद एतमादी पैदा करने की कोशिश शुरू कर दी है, जिसके ज़रिए ख़वातीन तलबात और बच्चे ख़तरे के वक्त अपनी हिफाजत करने का हौसला पैदा करेंगे। ख़वातीन तलबात ख़तरे के वक्त ऐसे तरबियती प्रोग्रामों से सीखे गए तरीक़ों को इस्तेमाल करते हुए अपनी हिफाजत कर सकेंगे। तलबात की हिम्मत बढ़ेगी, वो ख़तरे के वक्त ज़िला पुलिस इंतज़ामिया से रब्ता पैदा कर सकेंगी और डिस्ट्रिक्ट सिटी में ख़वातीन के लिए हर वक्त मौजूद रहेंगी। పాము ఉంటుంది, పాము దగ్గరికి పోవాలంటే మనం భయపడతాం, ఎందుకంటే దానికి పాయిజన్ ఉన్నది, కాటేస్తుంది అని చెప్పి. అంటే ఒక పాము I am very much pleased. Every girl in our country should know that is how we are going to make our country safe for women to represent themselves. Okay, so all the very residential school student and telling what Jwala మా 2000 స్టూడెంట్స్ కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఓకే, ఈరోజు మనం ఆదిలాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో అండ్ డిఈఓ సహాయతతో ఈరోజు ఒకటి ఇది ఆపరేషన్ జ్వాల ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మనం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 5th అండ్ అబవ్ క్లాసెస్కి గర్ల్స్కి గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి మార్షల్ ఆర్ట్ అండ్ కరాటే ట్రైనింగ్ 10 days ఇస్తాము. సో దట్ వీళ్ళకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వస్తుంది అండ్ గర్ల్స్ విల్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఏమైనా ఈవ్ టీజింగ్ హరాస్మెంట్ అవుతుంది దానికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళ బలవంతుగా దానిపైన వాయిస్ రేస్ చేయొచ్చు, లేకపోతే మన షీ టీమ్కి ఫోన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మెయిన్ ఉద్దేశం అదే, దట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గాలి అండ్ దానికోసం ఆదిలాబాద్ పోలీస్ ఇవన్నీ పని చేస్తుంది. तालीमी शोबे के तहफ़्फ़ुज़ को मजबूत बनाने और कॉरपोरेट तालीमी कारोबार के ख़िलाफ़ SFI के रियासती नायब सदर अनमुल्ला किरण ने कहा कि 23 जुलाई को तालीमी इदारों का रियासत गिर बंद मुनक़िद किया जाएगा. इन्होंने आदिलाबाद शहर के बासेटी माधोराव विज्ञान केंद्र में मुनक़िद बाएं बाजों के तलबा यूनियनों की मीटिंग से खिताब करते हुए कहा. इन्होंने कहा कि ये बंद मरकज़ी और रियासती हुकूमत की तरफ से चलाई जा रही तालीम मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ एहतजाज के लिए मुनक़िद किया जा रहा है. इन्होंने मुतालबा किया कि नई कौमी तालीमी पॉलिसी जो कि तालीमी कारोबार कॉरपोरेटाइजेशन और ज़ाफ़राइजेशन की इजाज़त देने के लिए लाई गई है, फ़ौरी तौर पर मनसूख की जाए. इन्होंने कहा कि ज़िले में फ़ीस रेगुलेशन कमेटी बनाई जाए. इन्होंने कहा कि निजी कॉरपोरेट तालीमी इदारों में फ़ीस रेगुलेशन का क़ानून लगाया जाए. इन्होंने कहा कि गुज़िश्ता 4 सालों से ज़ेर इल्तिवा स्कॉलरशिप फ़ीस की फ़ौरी अदायगी की जाए. జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. విద్యారంగ పరిరక్షణ కోసం ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, జియో నంబర్ 1ని అమలు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 4 సంవత్సరాలుగా జూనియర్ కళాశాలలు అదేవిధంగా డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన బడ్జెట్ను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు, దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఏదైతే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయో ఆ విధానాలను నిరసిస్తూ జూలై 23న మేము విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై విద్యా వ్యాపారాన్ని అరికట్టడం కోసం జరుగుతున్న ఈ బంద్ను విద్యా సంస్థల యజమానులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, మేధావులు జయప్రదం చేయాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తాం. आदिलाबाद डिस्ट्रिक्ट सिविल सप्लाई ऑफिसर वाजिद अली ने कहा कि नए राशन कार्ड्स के लिए दफातर के चक्कर लगाने की ज़रूरत नहीं है, तमाम अहल मुस्तहिकीन तक राशन कार्ड पहुंच जाएंगे. इन्होंने कहा कि जिन लोगों ने मी सेवा के तहत दरख्वास्तें दी है वो घर बैठे अपने मोबाइल फ़ोन पर अपना स्टेटस चेक कर सकते हैं. इन्होंने मशवरा दिया कि नए राशन कार्ड के लिए दलालों को रकम ना दी जाए, ये क़ानून के ख़िलाफ़ है. इन्होंने कहा कि मी सेवा के तहत 26,651 लोगों ने नए राशन कार्ड के लिए दरख्वास्तें दी है और इनके दफ्तर में अब तक 10,251 कार्डों को मंजूरी दी गई है. इन्होंने कहा कि मौजूदा कार्ड्स में फैमिली मेंबर्स के इजाफे के लिए 33,600 दरख्वास्तें मौसूल हुई और 25,997 को मंजूरी दी गई है. इंस्ट्रक्शंस रोकने के नहीं आए हमारे को. ये एक ऑनगोइंग प्रोसेस जो है, कोई किसी को देने की ज़रूरत नहीं है. आपके स्मार्टफोन पे ही आप घर आपका आधार नंबर या मी सेवा नंबर मांग के आप घर बैठे ही चेक कर सकते हैं. आदिलाबाद
డిస్ట్రిక్ట్ పౌర సరఫరా అధికారి మహమ్మద్ వాజిద్ మాట్లాడుతున్నానండి. ఈ మధ్య ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ప్రక్రియ నడుపుతుంది. దాంట్లో దరఖాస్తులు మీ సేవ తరఫు నుంచి కొత్త దరఖాస్తులు మన జిల్లా సంబంధించిన ఇప్పటి వరకు 20,651 వచ్చినాయి. దానికి ఇప్పటి వరకు డిఎస్ఓ ఆఫీస్ నుంచి 10,251 అప్రూవల్ జరిగినాయి. అలానే మెంబర్ ఎడిషన్ దాంట్లో 30,600 దరఖాస్తులు వస్తే 33,600 దరఖాస్తులు వస్తే 25,997 అప్రూవల్ జరిగినాయి. ప్రజలకి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు పనులు మానేసి ఇక్కడ ఇంత దూరం కలెక్టరేట్కి రావాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇన్ఫర్మేషన్ కలెక్టరేట్కి ఎలా వస్తుందంటే మధ్యవర్తులు దళారులు జనాల దగ్గర అప్రూవల్ చేపిస్తామన్నట్టు మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి పైసలు వసూలు చేస్తున్నట్టు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫోన్లోనే ePDS.telangana.gov.in అనే వెబ్సైట్ మీ ఫోన్లోనే లాగిన్ చేసి అప్డేటెడ్ వర్జన్ ఉంటే లేక డెస్క్టాప్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అప్డేటెడ్ వర్జన్లో మీరు ఇంటి దగ్గరనే మీ స్టేటస్ చూసుకోవచ్చు. ఏ ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మిస్యూజ్ ఎవరైనా చేస్తే పైసలు డిమాండ్ చేసి ఇలాంటివి చేస్తే పోలీసులో కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ప్లస్ జిల్లాకి 11,000 మంత్రి గారి లెటర్స్ వచ్చినాయి. దాంట్లో 4,900 కొత్త కార్డ్స్ మన జిల్లాకి వచ్చిన జనవరి నుంచి కొత్త కార్డ్స్ వచ్చినాయి. అవి డిస్ట్రిబ్యూషన్ కోసం 4,900 లెటర్స్ వచ్చినాయి. అలానే మెంబర్ ఎడిషన్స్కి 5,100 వచ్చినాయి. ఇవి ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు ఆనరబుల్ ఎమ్మెల్యే ఎంపీ గారు పర్మిషన్ తీసుకొని ఓ డేట్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. आदिलाबाद साइबर क्राइम डीएसपी हबीबुल्लाह ने कहा कि अवाम साइबर फ्रॉड से होशियार रहे। जुमा के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर में तलबा के साथ एक रैली निकाली गई ताकि लोगों में साइबर क्राइम के बारे में बेदारी पैदा की जा सके। रैली विनायक चौक में वाक़ गज़ेटेड गवर्नमेंट स्कूल नंबर 2 से शुरू होकर मरकज़ी सड़कों से होती हुई वापस स्कूल पहुंची। इस मौके पर ख़िताब करते हुए आदिलाबाद साइबर क्राइम डीएसपी हबीबुल्लाह ने ऑनलाइन फ्रॉड का शिकार होने वाले से बचने के लिए सोशल मीडिया पर अजनबियों के भेजे गए पैगामात और लिंक्स का जवाब न देने का मशवरा दिया। इन्होंने कहा कि अगर आपको धोखा दिया जाता है और आपके अकाउंट से रकम गायब हो जाती है तो ये मशवरा दिया जाता है कि गोल्डन आवर्स यानी धोखाधड़ी के वक्त के अंदर 1930 नंबर पर शिकायत दर्ज कराए। ऐसे में बैंकों को बताकर रकम की वसूली का इम्कान ज़्यादा रहता है जहां लेन देन होता है। इस मौके पर आदिलाबाद साइबर क्राइम अमला, असातिज़ा के अलावा तलबे मौजूद थे। నేను డిఎస్పీ సైబర్ క్రైమ్ ఆదిలాబాద్. నా పేరు హసీబుల్లా. ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోయినాయి. దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. దాని గురించి పబ్లిక్లో అవేర్నెస్ తెస్తానికి గవర్నమెంట్ హై స్కూల్ 2 ఆదిలాబాద్ నుంచి ఒక ర్యాలీ తీయటం జరుగుతుంది. ఈ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్ నుంచి తర్వాత ఈ ఓల్డ్ బస్ స్టాండ్, పోలీస్ పెట్రోల్ పంపు, ఆ తర్వాత వినాయక్ చౌక్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్, పెట్రోల్ పంపు, పోలీస్ పెట్రోల్ పంపు, మళ్ళీ స్కూల్కి రావడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ రావాలా. ఈ సైబర్ నేరాలు ఎవరైనా సరే ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అని చెప్పి మాట్లాడి డబ్బులు డిమాండ్ చేస్తే పబ్లిక్ అవేర్ అవ్వాలా. తర్వాత ఈ జాబ్ ఫ్రాడ్స్, తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఈ చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ఈ మన ఫార్మర్స్ లోన్స్ అని చెప్పి ఆ ఫ్రాడ్స్, ఇవన్నీ అవేర్నెస్ చేస్తానికి ఈ ర్యాలీ మెయిన్ ఉద్దేశం. తర్వాత ఎవరైనా సరే ఇట్లాంటి మోసాలు జరిగితే ఇమీడియట్గా 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేస్తే ఆ పోయిన డబ్బులు రిటర్న్ కోడ్ ద్వారా ఇప్పిస్తానికి
అవకాశం ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ తొందరగా గోల్డెన్ అవర్స్లో 1930కి కాల్ చేసి చెప్తే అది ఆటోమేటిక్గా బ్యాంక్స్ అన్నీ ఏ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి పోయినాయన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ బ్యాంక్ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా ఆపేసిద్ది. తర్వాత మనం కోడ్ ద్వారా ఆ విక్టిమ్స్కి ఈజీగా డబ్బులు ఇప్పించేసేవచ్చు. అందుగురించి దయచేసి మీరందరూ ఈ ఫోన్లో వచ్చే మెసేజెస్కి, తర్వాత ఫోన్లో వచ్చే కాన్వర్జేషన్, ఫోన్లో వచ్చి మాట్లాడి మేము పోలీస్ వాళ్ళని చెప్పి లేకపోతే బ్యాంక్ ఆఫీషియల్స్ అని చెప్పి ఎవరు కూడా మా పర్సనల్ అకౌంట్స్ అని కానీ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కానీ ఎవరికి కూడా మనం చెప్పకూడదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే అది ఫ్రాడ్ అని అనుకోవాలా. हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैंप से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న. रुकन पार्लियामेंट आदिलाबाद गोड़ेम नागेश ने कहा कि मिट्टी में हीरे जैसे बहुत से खिलाड़ी ज़्यादातर हमारे मुत्तहिदा आदिलाबाद ज़िले के दही इलाक़ों में मौजूद हैं। इन्होंने निर्मल दही मंडल के कोंडापुर में निर्मल स्पोर्ट्स अकेडमी के ज़ेर एहतमाम मुनक़िद रियासती सतह के जूनियर बैडमिंटन चैम्पियनशिप मुकाबलों में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। रुकन पार्लियामेंट आदिलाबाद गोड़ेम नागेश ने रुकन असम्बली निर्मल महेश्वर रेड्डी की हमरा इन मुकाबलों का इफ्तिताह अंजाम दिया। इन्होंने कहा कि तलबा में पढ़ाई के साथ साथ खेलों का शौक़ भी पैदा होना चाहिए। इन्होंने कहा कि यहाँ निर्मल में सिंगल्स, डबल्स और मिक्स डबल्स ज़मरों में रियासती सतह के अंदर 19 लड़कों और लड़कियों के मुकाबलों का इनेकाद फ़ख्र की बात है।
మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఆయా ఈవెంట్స్ లో చాలా మంది నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలుగా ఈ రోజు బయటికి వస్తా ఉన్నారు. వారికి కావాల్సిందల్లా సదుపాయాలు, సౌకర్యాలతో పాటు ప్రోత్సాహం ఎంతో అవసరం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా అనే ఒక మూవ్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరం కూడా క్రీడల్లో భాగస్వామ్యం కావాలి, అందరూ ఆటలు ఆడాలి, అందరూ తమ ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచాలని చెప్పేసి ఒక సందేశం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒకే మాటలో చెప్పాలంటే ఆటలు అనేటివి మన జీవితంలో ఒక భాగం కావాలి. మనం ఎట్లయితే చదువు కావచ్చు, లేకపోతే నిత్య కృతమైనటువంటి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటామో దాంట్లో క్రీడలు కూడా, ఆటలు కూడా ఒక భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఫిట్ ఇండియాకి సరైనటువంటి నిర్వచనం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. रईतु संगम के रहनुमा बंडी दत्तात्रेय ने कहा कि मरकज़ी हुकूमत ने TDPS कीमत में फ़र्क की अदायगी की स्कीम को लागू करने के लिए आदिलाबाद को एक पायलट प्रोजेक्ट के तौर पर मुंतखब किया है और अगर इसे लागू किया जाता है तो किसानों को नुकसान होने का इम्कान है। इन्होंने जुमा के रोज़ मीडिया से बात की। इन्होंने कहा कि TDPS के ख़िलाफ़ हफ्ते के रोज़ दोपहर 12 बजे तमाम जमातों के ज़ेर एहतमाम गोल मेज़ कॉन्फ्रेंस मुनक़िद किया जाएगा। इन्होंने किसानों की एसोसिएशन के तमाम क़ायदीन से दरख्वास्त की कि वो ऑल पार्टी फार्मर्स एसोसिएशन के ज़ेर एहतमाम आदिलाबाद ज़िले के माधवराव मेमोरियल सेंटर में मुनक़िद होने वाले इजलास में शिरकत करें। అఖిలపక్ష రైతు సంఘం రైతు సోదరులు రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిలపక్ష రైతు సంఘం TDPS ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ని నియమించుకోవడం జరిగింది. వాస్తవంగా ఇది కూడా అమలు చేయడానికి ఒక ప్రాసెస్ జరుగుతుందని నీతి ఆయోగ్లో చర్చ కూడా జరిగింది. మన దగ్గర నుంచి ఒక రైతుని, ఒక వ్యాపారిని కూడా పంపడం కూడా జరిగింది. అందుకని అది కూడా అమలు చేస్తే పెద్ద నష్టం రైతాంగానికి. అంటే CCI కొనుగోలుని తను చేయదన్నట్టు వ్యాపారులే కొనుగోలు చేసి, వ్యాపారులు కొనుగోలు చేసిన దాని మీద ఏదైతే 7,000 రూపాయలు వ్యాపారులు ఇస్తే మద్దతు ధర ఏదైతే 8,110 ఉన్నదో మిగతా 1,110 CCI చెల్లించాలని ఆ రకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది సరైనది కాదు. వాస్తవంగా ఒకవేళ పోటీ అనేటువంటిది లేకుండా పోతుంది. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తులకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ పోటీగానే ఉంటేనే అది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మా భావన. దీని మీద మేము గతంలో కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇచ్చాం, దీన్ని వ్యతిరేకిస్తున్నామని. అదేవిధంగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు మేము ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని అఖిలపక్ష తరఫున నిర్వహించడానికి మేము ఇక్కడ మాధవరావు భవన్లో రేపు 12 గంటలకు ఉంటుంది. రైతులు, మేధావి వర్గాలన్నీ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేసి ఆదిలాబాద్ని ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నదో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కూడా దీన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా అమలు చేయకుండా చూడాలనేటువంటిది అఖిలపక్ష రైతు సంఘం యొక్క డిమాండ్. आदिलाबाद ज़िले के जैनत मंडल मुस्तखर में रईतु वेदिका में जुमा के रोज़ एक मीटिंग का इनेकाद किया गया है। जैनत के MPDO के महेश कुमार ने जैनत मंडल गवर्नमेंट हेल्थ सेंटर के मेडिकल ऑफिसर डॉक्टर नित्यानंद की सरपरस्ती में मौसमी बीमारियों के बारे में बेदारी पैदा की। इन्होंने मंडल मुस्तखर में आशा कारकुनों, पंचायत सेक्रेटरियों और आंगनवाड़ी असातिज़ा को कई तजावीज़ दी। इन्होंने इन्हें बारिश के मौसम में डेंगू और मलेरिया की बीमारियों के फैलाव को रोकने के लिए उठाए जाने वाले इक़दामात के बारे में बताया। इन्होंने इनसे कहा कि वो हर गांव का दौरा करे और लोगों को आगाह करे ताकि वो अपने इर्द गिर्द को साफ़ सुथरा रखें। మనకు సీజన్ ఉండడం వల్ల ఈ సీజన్ వ్యాధులను నివారించడానికి మరియు సీజన్ వ్యాధులను నివారించడానికి అంతేకాకుండా ఈ సీజన్ వ్యాధులు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి అనేది మేము అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఒక 6 విలేజ్లో హై రిస్క్ ఏరియాగా మేము తీసుకొని ఆ హై రిస్క్ ఏరియాలో చాలా ఎఫెక్టివ్గా ఇంకా RTL ఆపరేషన్స్ చేసి డెంగ్యూ కేసెస్ రాకుండా డెంగ్యూ
ఫీజు రహిత జైన మండలంగా చేయాలని కోరుకుంటూ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వాటర్ స్టోరేజ్ డ్రమ్ములని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. రెండోది నీరు తాగడం వల్ల డైలేరియా అతిసార వ్యాధులు వస్తాయి. దాంతోపాటు టైఫాయిడ్ అనే వ్యాధి కూడా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం వల్ల వస్తాయి. కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే వేడి పదార్థాలను గుర్తించాలి. రెండోది ఏంటంటే మొదటిప్పుడు ఏంటంటే మురికి నీటిలో పాలు వేస్తుంది. దాంట్లో ఎప్పుడైతే ఉందో మురికి నీటిలో పాలు వేయకుండా బయట ఎండకు మంచి ప్రదేశంలో బయట ప్రదేశంలో పాలు పోస్తే అప్పుడు మనకు కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ రావు. ఈరోజు మనం ఏంటంటే చెప్పుకోవచ్చు ఏంటంటే సీజనల్ వ్యాధి. సీజనల్ వ్యాధి అంటే ఈ కాలంలో వచ్చే సీజన్ దోమలు కుట్టకుండా ఎక్కడ చూస్తాము, కుట్టకుండా ఎక్కడ మన చుట్టూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంటాయి. खबरनामे के अख्ताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि रियासती हुकूमत कोल्हापुर की हिमायत करेगी। पालमूर ज़िला कलवा कुंटाला ख़ानदान पर तनक़ीद। तलबा में खुद एतमादी और अपने दिफा के लिए SP ज़िला ने लड़कियों के रिहायशी स्कूल और कॉलेज में ऑपरेशन ज्वाला का इफ्तिताह अंजाम दिया। ज़िला निर्मल में रियासती सतह के जूनियर बैडमिंटन मुकाबलों का रुकन पार्लियामेंट और रुकन असम्बली ने इफ्तिताह अंजाम दिया। आदिलाबाद में पिछले 3 सालों से नित्य अन्नदानम है जारी। गरीबों की भूख मिटाने वाले कंदी निवास रेड्डी की हो रही है तारीफ़ें। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।